హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 7 వారాల వ్రతాలు స్టార్ట్ చేస్తున్నా అని చెప్పాను కదా. ఇప్పుడు టైం అయితే 5 నిమిషాలు తక్కువ 4 అవుతుందండి. మీకు అక్కడ రివర్స్లో కనబడుతుంది చూడండి. అండ్ నేనైతే లేచాను, స్నానం చేసేసాను. ఇంకా స్నానం చేసేసరికి షాక్ ఏంటంటే వాటర్ రాలేదు, అయిపోయింది నీళ్ళు మంచిగా ట్యాంక్లో వాటర్ అయిపోయింది. నైట్ వేద్దాం అనుకొని మర్చిపోయాను. అండ్ పూజకి కావాల్సినవన్నీ అంటే నేను నైట్ రీల్స్ అవి చేసుకున్నాను అనమాట. దేవుడి సామాన్లన్నీ కూడాను తీసి పెట్టేసుకున్నాను పక్కన. అండ్ ఇవి వచ్చేసరికి అయ్యవారికి ప్రమిదికి బియ్యం, సలివిడి ప్రమిదికి బియ్యం నానబెట్టాను. ఇవి ఇప్పుడు ఆరబెట్టుకోవాలి. అండ్ అక్కడ ఇంకా అమ్మవారు అలానే ఉన్నారు, ఆవిడని తీసి పైన పెట్టి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ దేవుడి గది ఇక్కడ శుభ్రం చేసుకొని అమ్మవారిని అంతా క్లీన్ చేసుకొని మిగతా పనులన్నీ స్టార్ట్ చేయాలి. ఇల్లు తుడిచి తడిగుడ్లు, దారబంధంకి బొట్లు అన్నీ పెట్టుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేయాలి. మీరు అయితే వీడియో ఎండ్ వరకు చూసేయండి. మీకే డౌట్స్ ఉన్నా క్లియర్గా తీరిపోతాయి. ఇప్పుడైతే మాత్రం ప్రజెంట్ అయితే ఇంకా పని స్టార్ట్ చేసేద్దాం. 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేస్తున్నానన్న ఆనందంలో ఈరోజు ఏకాదశి అన్న విషయమే మర్చిపోయానండి. నిజంగా అస్సలు గుర్తులేదు. కానీ ప్రతి శుక్రవారం నేను పూజ అయితే చేసుకుంటాను కదా. అందరికీ డౌట్ ఉంటుంది, అక్క తెల్లవారే తీస్తారా పీఠం, శనివారం ఉదయం శుక్రవారం సాయంత్రం తీయకూడదా అని చాలామంది అడిగారు. శుక్రవారం సాయంత్రం అసలు పీఠాన్ని కదపనండి. జస్ట్ అలా ఉద్యాపన ఇచ్చేసి నైట్ పడుకునే ముందు సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత ఉద్యాపన ఇచ్చేసిన తర్వాత తెల్లవారే నేను తీస్తానన్నమాట పీఠాన్ని. అమ్మవారిని ఇంకా యథావిధ స్థానంలో పెట్టుకుంటాను. అలానే ఈరోజు కూడా శనివారం పూజ ఉంది కదా, పూజ కోసం అన్నీ రెడీ చేసుకోవాలని చెప్పి 3:45 లేచానండి. లేవగానే ఇంకా స్నానం అది చేసుకొని ఇంకా డైరెక్ట్గా అమ్మవారి దగ్గరికి వచ్చేసాను. అమ్మవారి దగ్గరికి వచ్చేసి అమ్మవారి దగ్గర ఉన్న పువ్వులన్నీ తీసుకొని ఒక కవర్లో పెట్టుకున్నాను అనమాట. ఈ రోజ్ పెటల్స్ అన్నీ ఏం చేస్తారు అక్క, ఏమైనా చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. మీరు ఏమైనా చేసుకుని వాడుకునే ఉద్దేశం ఉంటే వాడుకోవచ్చండి, తప్పే లేదు. కానీ నేనైతే ఏం చేయను, తీసుకువెళ్ళి నేను గంగలో కలుపుతాను. ఎందుకంటే నాకు ఎండబెట్టుకోవడానికి స్థలం లేదు, మళ్ళీ మేడెక్కాలి, మా పైన ఇంకొక ఫ్లోరు. అందుకోసమని నేను ఇంకా వెళ్ళలేక ఇంకా డైరెక్ట్గా గంగలో కలిపేసుకుంటాను అనమాట. ప్రతిసారి ఎవరైతే రోజ్ పౌడర్ చేసుకుంటారో, రోజ్ వాటర్ చేసుకుంటారో వాళ్ళైతే హ్యాపీగా చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఇంకా అమ్మవారిని యథావిధి స్థానంలో పెట్టుకొని ఆ ప్లేస్ మొత్తం ఇంకా చీపురుతో తుడకూడదండి. అంటే పూజ చేసిన ప్లేస్ ఇంకా చీపురుతో తుడకుండా ఒక్కసారి మొత్తం క్లాత్ పెట్టి ఒత్తేసుకున్నాను అనమాట. ఇంచు బై ఇంచు మొత్తం అంతా క్లీన్ చేసుకొని నీట్గాన మళ్ళీ ఆ ప్లేస్లో మళ్ళీ ముగ్గు పెట్టుకున్నాను. మీ అందరికీ చాలా డౌట్స్ ఉండే ఉంటాయి, 7 శనివారాల వ్రతానికి ఇలానే చేసుకోవాలా, ఏం చేసుకోవాలి, అసలు ఉపవాస విధానం ఎలా ఉండాలి అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుంది. ఉపవాస విధానం, పూజ ఎలా చేసుకోవాలి, అసలు ఏమేమి పాటించాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూడండి, మొత్తం అంతా వినండి, మీకైతే అర్థమవుతుంది. నాకైతే శుక్రవారం పూజ కాబట్టి ఇలా చేసుకున్నాను. లేకపోయినా ముందు రోజే లేచి తలస్నానం ముందు రోజు క్లీన్ చేసుకున్న వాళ్ళు అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోండి. లేకపోతే తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసి ఇల్లు గుమ్మాలు అన్నీ కూడా ఆ రోజే తుడిచి తడిగొట్ట పెట్టుకోండి. ఎలాగో శుక్రవారం మనం ఏమీ చేయలేం కదా, అందుకోసమని అన్ని క్లీనింగ్స్ చేసేసుకొని లేచిన వెంటనే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకొని అయ్యవారికి పీఠం అరేంజ్ చేసుకోండి. మొదటి రోజు ఎవరైతే స్టార్ట్ చేస్తారో పీఠం పెట్టుకున్నప్పుడు తెల్ల బట్ట కానీ ఎల్లో కలర్ రెండిట్లో ఏదో ఒకటి బియ్యం పోసి పీట మీద దాని మీద క్లాత్ వేయండి. క్లాత్ వేసిన తర్వాత పటాన్ని పెట్టండి. నేనైతే చాలా దగ్గరలో చూసానండి, క్లాత్ అయితే వేయట్లేదు పీట మీద, డైరెక్ట్గా అయ్యవారిని పెట్టేస్తున్నారు. అలా పెట్టకూడదు, వస్త్రాన్ని వేసి అయ్యవారిని పెట్టాలి. ఒక్కసారి అయ్యవారి ఫోటోని మళ్ళీ క్లీన్ చేసుకొని శనివారం నాడు ఆ రోజు బొట్లు మళ్ళీ పెట్టుకోండి నీట్గా. అంటే ముందు రోజే పెట్టుకున్నట్టయితే పర్వాలేదు, లేదు అనుకుంటే మాత్రం ఆ రోజు ఒక్కసారి ఫోటో అంతా క్లీన్ చేసి శుభ్రంగా అయ్యవారికి మళ్ళీ ఫోటోకి బొట్లు అయితే పెట్టుకొని, మీ దగ్గర విగ్రహం ఉన్నట్టయితే విగ్రహం పెట్టుకోండి, విగ్రహం లేకపోతే మాత్రం అవసరం లేదు. అయ్యవారికి తులసిమాల కంపల్సరీ 7 శనివారాలు కూడా వేయడానికి ట్రై చేయండి. లేదు అనుకున్న వాళ్ళు, దొరకలేదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 2 ఆకులైనా అయ్యవారికి సమర్పించండి. చాలామంది అష్టోత్తరాలు లేకపోతే మనకు గోవిందనామాలు ఉంటాయి కదండి, అవి చదువుకున్నప్పుడు గోవిందనామాలు చదువుతూ ఒక్కొక్క తులసాకు వేసుకుంటారు. పాసిబుల్ ఉన్న వాళ్ళు చేసుకోండి, పాసిబిలిటీ లేని వాళ్ళు ఒక మూరెడు మాలైనా తెచ్చి అయ్యవారి దగ్గర ఉంచి మీ మనసులో ఏమైతే ఉందో కోరిక నాది అయ్యవారికి మనస్ఫూర్తిగా
చెప్పండి. ఈ 7 శనివారాల వ్రతంలో ఎంత ప్రత్యేకత ఉందంటే నేను ఇన్ని సంవత్సరాలు బట్టి చేసుకుంటున్నాను కదా, నిజంగా చెప్తున్నానండి. మీరు అనుకోని రిజల్ట్ అంటే మీరు ఏదైతే అనుకొని చేస్తారో మనం కోరుకున్న కోరికలో ఎటువంటి స్వార్థ భావాలు లేకపోతే చాలు, అది జరుగుతుందండి, కంపల్సరీ జరుగుతుంది. ఎటువంటి స్వార్థానికి పోకూడదండి. ఏ పూజ చేసినా, ఈ పూజ కాదు ఏ పూజ చేసినా సరే లేనిది వచ్చేది, అవ్వని పని జరుగుతుంది. అవ్వాలనుకున్నది మనకి రాసి పెట్టున్నది మనకి ఎప్పటికైనా వస్తుంది. ఈ పూజని అవ్వని పనులు ఆటంకాలు అవుతున్నాయి అనుకున్న వాళ్ళు కంపల్సరీ చేసుకోండి, బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. పెళ్ళి అయిన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, అండ్ భార్య ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, భర్త ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, ఎవరైనా కన్నె పిల్లలతో సహా ఎవరైనా ఈ పూజ అయితే చేసుకోవచ్చు. ఇంకా పూజా విధానానికి వచ్చేసరికి అయ్యవారిని అలంకరించుకొని ఇంకా పూలతో పెట్టుకున్న తర్వాత అయ్యవారికి మంచిగా నైవేద్యాల విషయానికి వచ్చేసరికి మీకు తోచిన నైవేద్యం పులిహోర, దద్దోజనం, పరమాన్నం, ఇలా రవ్వ కేసరి వారంకొక చెప్పును పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే మామూలు నైవేద్యమే పెట్టుకుంటాం అక్క, మేమేమీ వండలేమక్క అనుకున్న వాళ్ళు చక్కగా వడపప్పు, బెల్లం, ప్రతి వారం పానకం, అది కాకుండా సలివిడి అంటే పచ్చిపిండి సలివిడి నేను ఎలా చేస్తానో ఈ వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి. అదే పచ్చిపిండి సలివిడితోనే ప్రమిదలు చేసి అయ్యవారికి దీపారాధన చేయాలి. పచ్చిపిండి సలివిడి ఎలా చేసుకోవాలంటే ముందు రోజు నైట్ మనం పడుకునే ముందు బియ్యాన్ని నానబెట్టుకుని వదిలేయాలి. యాక్చువల్లీ నేను పక్కన తీసిన నీళ్ళు ఏంటంటే నానబెట్టిన నీళ్ళు పారబోసే కన్నా మొక్కలకి వేద్దామని గ్లాసులో తీసాను. మళ్ళీ ఒక్కసారి బియ్యాన్ని శుభ్రంగా కడుక్కొని ఒక క్లాత్ లో, ఒక ప్లేట్ లో క్లాత్ పెట్టి అదే ఫ్యాన్ కింద ఆరబెట్టండి. ఓవర్ నైట్ నానబెట్టుకున్న బియ్యాన్ని ఒకసారి వడగట్టిన తర్వాత ఒక ప్లేట్లో క్లాత్ పెట్టుకొని అప్పుడు ఆరబెట్టుకోండి. మన పనంతా అయ్యేలోగా వాటిలో ఉన్న వాటర్ అంతా కూడా మొత్తం డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత ఏం చేయాలని చెప్తాను. నేను ఈ గ్యాప్లో ఏం చేశానంటే ఇంట్లో కొంచెం కొంచెం పనులు ఉంటే అన్నీ చక్కబెట్టుకున్నానండి. మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, వాళ్ళకైతే లంచ్ ప్రిపేర్ చేయాలి, బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, ఇల్లంతా క్లీనింగ్ అయితే అయిపోయిందండి. బియ్యం బాగా ఆరిపోయిన తర్వాత బాగా మిక్సీ పట్టుకోండి, మెత్తగా ఫైన్ పౌడర్లా చేసేసుకోండి. ఎవరికైతే అవ్వలేదు అనిపిస్తుందో ఒక్కసారి జల్లించుకోండి. నేను పిండిని ముట్టుకున్నాను చూసారా, అలా పట్టుకుంటే ఉండకట్టాలన్నమాట, అలా ఉండాలి బియ్యం పిండి. అండ్ వీలైతే జల్లించుకోండి, బాగా ఫైన్ పౌడర్ లాగా అయిపోతే జల్లించుకోవాల్సిన అవసరం లేదు. పిండిలో అంటిపండు మాత్రం డెఫినెట్గా వేయండి, పర్ఫెక్ట్గా మనకి ప్రమిద వస్తుంది. అండ్ అలానే చేసుకోవాలి కూడా. ఇలా అంటిపండు వేసుకున్న తర్వాత కొంచెం బెల్లం, ఆ తర్వాత కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. దీంట్లో నెయ్యి, బెల్లం, అంటిపండు 3 బాగా మిక్స్ చేసేసేయండి. ప్రాపర్ మిక్స్ అయిపోయిన తర్వాత మీకు పడతాయి అనుకుంటేనే పచ్చి పాలను కొద్దిగా కొద్దిగా వేసుకోండి. ఎందుకంటే అది ఆల్రెడీ తడి బియ్యం పిండే కాబట్టి మనకి ఎక్కువ పాలు వేస్తామంటే ఊరికినే అది బాగా సాఫ్ట్ అయిపోద్ది అనమాట. ప్రమిది రావడానికి చాలా ఇబ్బంది పెడుతుంది. అందుకోసమని చూసుకొని కొంచెం కొంచెం వేసుకోండి. ఈసారి నాకు కూడా కొంచెం సాఫ్ట్ అయ్యిందండి, బట్ ప్రమిదలు అయితే చాలా బాగా వచ్చాయి. ఎందుకంటే నేను ఈసారి ఏం చేశానంటే గ్లాస్లో పెట్టి ప్రమిదను చేశాను. ఎప్పుడు చేత్తోనే చేస్తాను. నాకు ఎప్పుడైతే సాఫ్ట్ అనిపించిందో ప్రమిద రాదేమోనని భయం వేసి వెంటనే గ్లాస్లో పెట్టి చేశాను. ఇదే పిండిని మనము 7 ఉండలుగా చేసి స్వామివారికి నైవేద్యం కింద నివేదిస్తాం. నేనైతే సింగిల్గా ఒకటే పెద్దది పెడతాను, ప్రతి వారం కూడా అలానే పెట్టుకున్నాను అనమాట. ఈ మిగతా బ్యాలెన్స్ పిండిని 7 ప్రమిదలకి డివైడ్ చేసి 7 ఉండలుగా ఇలా నేను గాజు గ్లాస్లో వేసి, గాజు గ్లాస్లో కొంచెం పొడిపిండి వేసి అలా ఉండపెట్టి ఆ అట్ల కర్రతో ఒక్కసారి ఒత్తానమాట. మధ్యలో చక్కగా ప్రమిద అయితే వచ్చేసింది. ఇలా 7 ప్రమిదలను అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. కానీ అలవాటు ఉంటే పర్లేదండి, అలవాటు లేని వాళ్ళు చూసుకొని పాలేసే వేసుకోండి. ఎందుకంటే తొందరగా పిండి పల్చన అయిపోద్ది. పిండి పల్చన ఎప్పుడైతే అయిపోయిందో మనకి ప్రమిదలు చాలా ఇబ్బంది పెడతాయి, అస్సలు రావు. ఇన్కేస్ ఎప్పుడైనా మీకు అలా అయినట్టు అనిపించిందే అనుకోండి, ఒక్కసారి మనం ఇంట్లో ఆడించుకున్న బియ్యం పిండి ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. చూసుకొని ఒకసారి జల్లించుకొని పిండి మీరు ప్రమిది చుట్టుకోండి, మంచిగా వస్తుంది. ఇంకా దేవుడి దగ్గర అవి అయితే పెట్టేసుకొని బయట వచ్చి తులసమ్మకైతే మేము బొట్లు పెట్టేసుకున్నానండి. యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఆదివారం పెట్టానన్నమాట. కానీ అయ్యో అమ్మ తులసమ్మ ఎందుకో కొంచెం డల్గా కనబడుతుందని చెప్పేసి మళ్ళీ పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నాను. ఇలా ప్రమిదలు రెడీ చేసుకున్న తర్వాత ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస విధానం ఎలా అని అడుగుతున్నారు. పెద్దవాళ్ళు ఉంటారు, అందరూ చేయలేరు, కొంతమంది అయితే చేయగలరు, కొంతమంది చేయలేరు. కానీ ఉపవాస విధానానికి వచ్చేసరికి ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచినీళ్ళు అయితే తాగకుండా, తాగాలి అనుకుంటే ఏదైనా పళ్ళ రసం తాగండి, మజ్జిగ తాగండి, లేదంటే ఫ్రూట్స్ తినండి. అంటే ఉపవాసం ఉండలేని వాళ్ళు, ఉపవాసం ఉన్న వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏమీ తినకండి. ఏదైనా తీసుకోవాలనుకుంటే పాలు తీసుకోండి.
ఈ రోజు మాత్రం ఆయిల్తో తయారు చేసినవి అన్నప్రసాదాలు ఏవి తినకండి. ప్రతి శనివారం కూడా అస్సలు తినకండి. ముడుపు కోసం తెల్లని కచ్చీఫ్ తీసుకొని అది పసుపు నీళ్ళలో తడిపి ఆరబెట్టండి. చిమిలి ఉండలు 7 చేసుకోండి. ప్రమిదలకి మంచిగా నామాలు పెట్టుకోండి. అందంగా అలంకరించుకోండి. అయ్యవారిని మీ దగ్గరున్న పుష్పాలన్నిటితోనే అలంకరించుకోండి. మరేం తినాలక్క, ఉపవాసం ఉన్న వాళ్ళు నైట్కి అని అడుగుతారా? నైట్కి పళ్ళే తినాలండి. దేవుడికి ఏదైతే పెడతామో వడపప్పు, బెల్లం అదైతే డెఫినెట్గా తినాలి. అండ్ ప్రమిదిలో దీపం వేసి పూజ చేసుకుంటాం కదా, ఈ ప్రమిది ఇంటిళ్ళ పాది ఉపవాస దీక్ష మీరు చెల్లించిన తర్వాత కొద్దిగా అందరూ కూడా చిన్న చిన్న ముక్కలు నోట్లో పెట్టుకోవాలి. ఈ ప్రమిదలు సాయంత్రం ఆవుకైతే కంపల్సరీ తినిపించేసేయండి. ఆవులు లేవు దొరకవు అన్నవాళ్ళు నీటిలో వేసి కలిపేసుకున్న తర్వాత మొక్కలకి నీళ్ళు కింద వేసేసుకోండి. కరిగిపోతాయి కదా నీటిలో వేయగానే. అది కూడా అవ్వదు, చీమలు పట్టేస్తాయి అక్క అనుకున్న వాళ్ళు గంగలో కలపండి. ఎక్కడ పడితే అక్కడ ఈ ప్రమిదలను అయితే పడేవద్దు. వీలైనంత వరకు ఆవుకే పెట్టండి. ఉపవాసాన్ని అయితే అలా పూర్తి చేసుకోవాలండి. ఎందుకంటే నైట్ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉన్న వాళ్ళు సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసుకొని అయ్యవారికి పూజ చేసుకొని ఉపవాసం చెల్లించండి. తర్వాత మీరు వాటర్ తాగొచ్చు. ముందు పానకం అయ్యవారికి మార్నింగ్ నివేదిస్తాం కదా, నైవేద్యంలో పానకం, ఆ పానకాన్ని తాగి తర్వాత మీ ఉపవాసం చెల్లించి అయ్యవారికి పూజ చేసుకుని అన్నీ చేసుకున్న తర్వాత ఇంకా నైట్కి ఫ్రూట్స్ ఏవో తినండి. టిఫిన్స్ అయితే తినకూడదు, ఎందుకంటే ఆయిల్ వేస్తాం కాబట్టి. అన్నప్రసాదాలు ఆయిల్ వేసి వండినవి అసలు ఏమీ తినకూడదు. ఈ ఒక్కరోజు ఫ్రూట్స్ తినేసి ఉండిపోండి. లేదు ఉండలేమనుకున్న వాళ్ళు మంచిగా ఇడ్లీ అండ్ పాలు, అలా పంచదార ఇడ్లీ, పాలు, మజ్జిగ తాగేసి ఈ ఒక్క నైట్ ఉండిపోండి. కటిక నేల మీద పడుకోండి. బ్రహ్మచర్యం పాటించండి. ఈ వ్రతం ఎవరైతే చేస్తారో ఈ రోజు అంతా నారాయణ జపంలో ఉండండి. అతని స్తోత్రాలు చదువుకోండి. అంటే ఇంకా అతనికి దగ్గరగా అతనికి చేరువుగా ఉన్నట్టే ప్లాన్ చేసుకోండి అనమాట. అంటే ఎటువంటి చెడు భాష, దుర్భాష, మంచి ఆలోచనతో ఉండండి. ఎటువంటి కల్మషాలు కూడా మైండ్లోకి రానివ్వద్దు, మీ దగ్గరికి కూడా రానివ్వద్దు. అసలు 7 వారాల బుక్ అయితే ఉంటుందండి. ఆ బుక్ని మీరు చదవాలి అనుకుంటే మాత్రం బుక్ దొరుకుతుంది. మనకి 20 రూపీస్ ఆర్ 30 రూపీస్ ఉంటుంది. కానీ అందులో పూజా విధానం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. నల్ల నువ్వులు, నల్ల వస్త్రాలు ధరించాలి, ఎల్లో వస్త్రాలు ధరించాలి. అంటే నేనైతే ఇన్ని సంవత్సరాలు బట్టి చేస్తున్నాను కాబట్టి నేనైతే ఇలానే చేసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేసుకుంటున్నాను. మంచి రిజల్టే ఉంది. ఏ తప్పులు కూడా మన మైండ్లో ఫస్ట్ ఇది చేస్తే తప్పు జరుగుతుందా అన్న మాటని తీసి పక్కన పెట్టి హ్యాపీగా పూజ చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. స్టార్ట్ చేసిన 3 వారాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గ్యాప్ రానివ్వకండి. ఒకరైతే కామెంట్ చేశారు, అక్క మా బంధువులు ఎవరో చనిపోయారు, మేమేం చేయాలని. అది మూల తీసి మైలు తీరేదాకా మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేయం కదమ్మా. అలాంటప్పుడు మొదటి నుంచే మళ్ళీ స్టార్ట్ అనమాట. మొదటి నుంచే చేసుకోవాలి. అంతేగాని మళ్ళీ అది అక్కడి నుంచి కౌంటింగ్ అయితే రాదు. 3 వారాలు కంప్లీట్ అయిన తర్వాత మరి నెక్స్ట్ వీక్ చేసుకుంటారు కదా, అప్పుడు గ్యాప్ వచ్చింది అనుకోండి ఏదైనా డేట్ ప్రాబ్లంతో మళ్ళీ 4వ వారం చేసుకుంటారు కదా, ఒక గ్యాప్ తర్వాత అది 4వ వారం కౌంటింగ్ అవుతుంది. చాలామంది ఇంకోటి అడుగుతున్నారు, మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం డేట్ వచ్చేసింది అక్క ఏం చేయాలని. అది కూడా కౌంట్లోకి రాదురా. ఎందుకంటే నువ్వు పెట్టిన పీఠం, నువ్వు చేసిన ఉపవాసం, నువ్వు చెల్లించిన తర్వాత అది కౌంట్లోకి వస్తుంది కాబట్టి అది చూసుకోండి. ఆ వారాన్ని లెక్క వేయకండి. నెక్స్ట్ వీక్కి మళ్ళీ ఆ కౌంటింగ్ మళ్ళీ రీకౌంట్ చేసుకోండి అనమాట. ఆ వారాన్ని మాత్రమే. ఇలా 7 వారాలు వీలైతే ఒకళ్ళు పిలిచి తాంబూలం ఇవ్వండి, లేకపోయినా పర్వాలేదు. గోమాతకి తినిపిస్తారు కదా ఆ ప్రమిదలు, అప్పుడు గోమాతకే ఒక తాంబూలం పెట్టేసేయండి. లేదు నాకు దగ్గరలో ముత్తైదువులు ఉన్నారు పిలుస్తాను ఇస్తానంటే దంపతులకి ఇస్తే ఇంకా మంచిది. దంపతులకి ప్రతి వారం కూడా భోజనం పెట్టినా మంచిదే. కానీ మనకు అనుకూలతను బట్టి ఉండరు కదరా. కానీ పాసిబుల్ అయినంత వరకు 7వ వారం, అట్లీస్ట్ 7వ వారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయకండి. ఇంట్లో ఒక దంపతులకి అంటే స్వామివారికి అమ్మవారికి పెట్టిన బట్టలు ఎవరికైనా ఇంట్లో ఒక దంపతులకి ఇవ్వండి. అది అత్తయ్య మామయ్య అయినా పర్లేదు, అమ్మ నాన్న అక్క బావ చెల్లి మరిది ఎవరైనా పర్లేదు ఇవ్వండి. బయట వాళ్ళని పిలిచి ఇచ్చినా మంచిదే. 7 దంపతులు పిలిచి భోజనాలు పెడితే ఇంకా మంచిది. లేకపోతే బయట పులిహోర చేసేసి మొత్తం ఎంతమందికి కలిగితే అంతమందికి మంచిగా పంచండి. ఇంకా ముడుపు విషయానికి వస్తారా, మీ మనసులో ఏమనుకుంటున్నారో అది తలుచుకొని 11 రూపాయలు వేసి పసుపు కుంకుమ అక్షింతలు వేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మీ కోరికని స్వామివారికి చెప్పి ఆ ముడుపునైతే కట్టండి. ప్రతి వారం అదే కోరికను చెప్పి ముడుపుని వ్రతంలో పెట్టి 8 వారాలు అంటే 7 వారాలు పూజలు అయిన తర్వాత 8వ వారం వడ్డీ ఇచ్చేసి ఆ వడ్డీ కాసుల వాడికి మంచిగా తిరుపతి వెళ్ళి ఉండిలో వేయించండి. తిరుపతి వెళ్ళలేని వాళ్ళు వాడపల్లి వెళ్ళండి. వాడపల్లి కూడా వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఉంటే వాళ్ళకిచ్చి పంపించండి. మీ కోరిక కల్మషం లేకుండా ఉంటే అది ఎటువంటిదైనా ఎంత కష్టమైనా
తీరుతుంది. అది మాత్రం నిజం. స్వార్థం లేకుండా అయ్యవారిని ఏది అడిగినా ఇచ్చేస్తారు. అది మాత్రం నిజమండి. నేనైతే నా లైఫ్లో చాలా అంటే చాలా చూశాను. అందుకే ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేసుకుంటున్నాను. మీరు చేసుకోవాలని అనుకుంటే మాత్రం డెఫినెట్గా చేసుకోండి. మీరైతే యు గాట్ బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్ మీకు మీ ముందు ఉంటుంది. 8 వారాల్లోనే మీరు ఏమైతే కోరుకుంటారో అది డెఫినెట్గా తీరుతుందండి. ఫస్ట్ వారం మొదలు పెట్టాను, ఇలా అయితే చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ కూడా ఫస్ట్ వారం నుంచి 7వ వారం వరకు ఒకే ప్రమిద పెడతాను. 7వ వారం మాత్రం 7 ప్రమిదలు పెట్టి పూజ చేసుకుంటా. కానీ ఈ సంవత్సరం మాత్రం 7 వారాలు కూడా 7 ప్రమిదలు పెట్టి 8వ వారం 7 ప్రమిదలు పెట్టే పూజ చేసుకోవాలనుకుంటున్నాను. ప్రతి వారం గుడికి వెళ్దాం అనుకున్నాను. ఫస్ట్ వారమే వెళ్ళడానికి అవ్వలేదు. బికాస్ తులసి మాల అట్టిపళ్ళు లేక పూజ కొంచెం లేట్ అయింది. కానీ పూజ మాత్రం తెల్లవారుజామునే 7:30, 8 లోపే చేసేసుకోండి పాసిబుల్ అయినంత వరకు. అంతేగాని హెల్త్ మాత్రం చాలా జాగ్రత్త. ప్రతి ఒక్కరికి కూడాను ఒక్కరోజు పూజ చేస్తే ఏమైపోద్ది అనుకున్న వాళ్ళు ఉంటారు. ఒక్కరోజు నిద్ర సరిపోయినా హెల్త్ రిలేటెడ్గా ప్రాబ్లం వచ్చేసిన వాళ్ళు ఉంటారు. పూజ అయితే మాత్రం ఇలా జరిగిందండి. అయ్యవారిని అయితే ఇలా పెట్టుకున్నాను. ఆల్రెడీ మీరు చూసారు. ప్రమిదలు చేసుకున్నాను, నెయ్యి దీపం పెట్టుకున్నాను. ఈసారి నువ్వుల నూనె తీసుకొని రాలేదన్నమాట. శనివారం ఇవాళ తేకూడదు కదా, నిన్న తెద్దాం అనుకున్నాను, అయిపోయింది ఇంట్లో, నేను చూసుకోలేదు, మర్చిపోయాను. అందుకే నెయ్యి ఉందని చెప్పేసి ఆవు నెయ్యితో దీపారాధన అయితే చేసుకున్నాను. ఆవు నెయ్యి అయినా పర్వాలేదండి, నువ్వుల నూనె అయినా పర్వాలేదు, అండ్ కొబ్బరి నూనె, దీపారాధన నూనె ఏదైనా పర్వాలేదు. కానీ నువ్వుల నూనె దీపారాధన మంచిది అంటారు కాబట్టి స్పెసిఫిక్గా అది నేను మెన్షన్ చేశాను. ఆవు నెయ్యితో మనం దీపారాధన అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రసాదాలు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నీ కూడా నేను వీడియోలో చూపించినట్టే చేసుకోండి. ఇంకొక డౌట్ ఉంటుంది, దంపతులే చేయాలా, సింగిల్ చేయకూడదా? అక్క నేను అబ్బాయిని నేను చేసుకోవచ్చు. అబ్బాయి అమ్మాయి అంటే పెళ్లి కాని వాళ్ళైనా, పెళ్ళైన వాళ్ళైనా, దంపతులైనా, విడివిడిగా అయినా, ముసలి వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా ఈ వ్రతం చేసుకోవచ్చు. ఎప్పుడైనా చేసుకోవచ్చు. 7 శనివారాలు చేసుకోవాలి. 8వ శనివారం వడ్డీ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన వడ్డీకి అసలు వాడు కదా, మరి వడ్డీ ఇవ్వాల్సిందే కదా. అందుకోసం 7వ వారం పెద్ద పూజ చేసుకుంటారు. 8వ వారం మాత్రం నార్మల్గా ఈ వారం ఎలా చేసుకున్నామో, మొదటి వారం నుంచి 6 వారాలు ఎలా చేసుకున్నామో 8వ వారం కూడా అలానే చేసుకోవాలన్నమాట. ఇంకా క్లియర్ అండ్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి. నా అయ్యవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.